హాయ్ అండి. మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. రుబ్బే పని లేకుండా జస్ట్ 10 నిమిషాల్లో టేస్టీగా చాలా సింపుల్ వేలో గోంగూర పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. పచ్చడి అన్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుద్ది. దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసుకోండి. చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకుని, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుని, కొంచెం సాల్ట్, కొంచెం కరివేపాకు వేసుకోండి. పచ్చిమిర్చి అన్నవి బాగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి అది కూడా వేసేసి, ఇందులో కొంచెం పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలను వేసి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇలా కొంచెం దగ్గరకు వచ్చినప్పుడు ఇందులో కొంచెం పసుపు, కారం వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎంత అన్నమైనా సరే కడుపు నిండా తినేచ్చు. నచ్చితే ట్రై చేయండి.